వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఒక యూనిక్ స్టైల్ లైక్ మన క్రాప్ టాప్స్ తోటి శారీ స్టైల్ చేయడం అయితే చూపిస్తాను. లైక్ దిస్ వన్. యాక్చువల్గా దీనికి వేరే బ్లౌజ్ వచ్చింది, బట్ ఐ పేడ్ విత్ దిస్ బ్లౌజ్ అనమాట. ఇది వెల్వెట్ బ్లౌజ్. ఇలా క్రాప్ టాప్స్ కూడా దొరుకుతాయి, సో దట్ మనకి స్టిచ్చింగ్ చేయించే పని ఉండదు అనమాట. సో అది ఇవాళ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నా దగ్గర వైట్ కలర్ అయితే ఉంది, వైట్ కలర్ క్రాప్ టాప్. సో మనకి ఇలా వస్తుంది, ఇది జీరో నెక్ ఏదో అంటారు కదండి, సో అలా అయితే వస్తుంది. ఇలా జీరో నెక్ వస్తుంది మనకి. జస్ట్ మన షర్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, సో అదే. అండ్ ఇట్స్ లైక్ మనకి చిన్న స్లీవ్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. మనకి బేసికల్ ఏంటంటే బోట్ నెక్ స్టైల్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంటుంది అనమాట. సో ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్కి మనం చాలా శారీస్ పేర్ చేయొచ్చు అండి. లైక్ ఫస్ట్ వన్ ఈ పర్పుల్ శారీ ఉంది కదా, యాక్చువల్గా దీనికి బ్లౌజ్ లేదు. ఇది నేను కేఎల్ఎం ఉంది కదండి, సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఇది. అండ్ దీనికి ఇలా వైట్ బ్లౌజ్ పే చేసేయచ్చు. నేను ఎలా ఉంటుంది అనేది మీకు పక్కన పిక్చర్ అటాచ్ చేస్తాను చూడండి. అండ్ దీనికి కూడా బ్లౌజ్ యాక్చువల్గా నాకు అంటే కొంచెం మెజర్మెంట్స్ అవి చేంజ్ అయిపోయాయి, సో ఇంక రావట్లేదు. సో వీటికి కూడా ఇలా పే చేసేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి రెండింటికైతే అలా వైట్ బ్లౌజ్ పే చేయొచ్చు. అండ్ లేటర్ ఇంకొకటి ఏంటంటే ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ క్రాప్ టాప్ ఉంది. ఇట్స్ లైక్ ఇలా బ్లాక్ క్రాప్ టాప్. సో ఇలా అయితే దీనికి ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వస్తుంది అనమాట. సో ఇలా ఫుల్ స్లీవ్స్ వస్తుంది, ఇలా వేసినా కూడా బాగుంటుంది. బేసికల్గా ఇది ఏంటి అంటే మనకి వింటర్ ఉంటుంది కదా, సో వింటర్లో ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇలాంటివి పేర్ చేస్తే చాలా బాగుంటాయి అలా అని చెప్పి. సో ఇదైతే సమ్ 300 400 ఉంది. మీకు కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కదా, అండ్ లేటర్ ఐ హ్యావ్ ఇన్ రెడ్ కలర్. సో దిస్ ఈజ్ రెడ్ అనమాట. సేమ్ ఇలాగే వస్తుంది, జీరో నెక్. అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. బ్యాక్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఎల్లో శారీస్, వైట్ శారీస్ అవి ఉంటాయి కదా, వాటిని అయితే వీటికి పేర్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి బ్లూ కలర్. సో దిస్ ఈజ్ లైక్ బ్లూ. ఇది మంచి ఇట్లా మంచి మెటీరియల్ అనమాట, షర్ట్ మెటీరియల్ లాగానే ఉంది. అండ్ ఇది కూడా హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి మనకి. సో ఇలా అయితే వస్తుంది ఫుల్ ఇట్లా హ్యాండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా నెక్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్, బ్లూ కలర్. సో వీటికి ఏంటంటే మనం గ్రీన్ శారీ, ఎల్లో శారీ, రెడ్ శారీ వాటి మీదకి అయితే పేర్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ లేటర్ వన్ మోర్ బ్లౌజ్ ఐ హ్యావ్ ఇస్ లైక్ ఎల్లో. సో ఇది ఎల్లో కలర్లో వస్తుంది. ఇది కొంచెం ఏంటంటే వీ నెక్ లా ఉంది, చూసారా, ఇది వీ నెక్ అనమాట. అండ్ ఇది కూడా సేమ్ మనకి ఇలా ఫుల్ స్లీవ్స్ వస్తాయి, ఎల్లో కలర్. సో ఇవి ఏంటంటే మనకు జనరల్ ఇలాంటి శారీస్ ఉంటాయి కదా, లైక్ ఇలా సాఫ్టీ శారీస్, వీటికి ఏంటంటే బ్లౌజులు కుట్టించాలంటే ఎక్కువ అనిపిస్తుంది, బికాజ్ శారీనే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, మళ్ళీ బ్లౌజ్ అంటే ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కదా. సో వీటి మీదకి అయితే అలా పేర్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. యూ కెన్ పేర్ విత్ ఎల్లో, రెడ్, పింక్, బ్రౌన్, ఏ కలర్ అయినా పేర్ చేసేయచ్చు. ఒకవేళ నా దగ్గర అంటే ఇది నేను తీసుకున్నాను, బట్ ఐ డి నాట్ పేర్ ఇట్, లైక్ ఐ డి నాట్ వేర్ ఇట్ టిల్ నౌ. ఐ షో యూ హౌ ఇట్ లుక్స్ అనేది. అండ్ లేటర్ ఇంకొకటి పింక్ కలర్. ఇదేంటంటే సీతారామ మూవీ వచ్చినప్పుడు తీసుకున్నాం అనమాట బ్లౌజ్. ఆ చీర ఉంటుంది కదా, ఆ చీరకు పేర్ చేద్దామని, బట్ స్టిల్ ఒకసారి జస్ట్ కట్టుకున్నాను అంతే. సో దిస్ ఇస్ లైక్ పింక్ కలర్ అనమాట. సో పింక్ కలర్ మీదకి మనము డార్క్ పింక్ పేర్ చేయొచ్చు, లైక్ వైట్ అండ్ బ్లూ. ఎల్లో అయితే బాగుండదండి, వైట్ ఇలా పేర్ చేసేయచ్చు అనమాట. సో ఇలా వస్తుంది మనకి ఫుల్ స్లీవ్స్, జీరో నెక్, బ్యాక్ హై. సో దాట్స్ ద బ్లౌజ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా జస్ట్ ఇలా పట్టిలా వస్తుంది, సూపర్ ఉంటుంది. అండ్ బేసికల్గా ఇది వింటర్స్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి అలా ఫుల్ స్లీవ్స్ బ్లౌజెస్. అండ్ లేటర్ నేను చెప్పాను కదా ఇలా బ్లాక్, ఇది వెల్వెట్ బ్లౌజ్ అనమాట. ఇది జస్ట్ మనం వేసేసుకోవడమే. సో బ్లాక్ ఉంటే ఏంటంటే చాలా వాటికి పేర్ అయిపోతుంది. సో చూసినా కదా, ఇది బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్, చాలా అంటే చాలా బాగుంది. ఈ చీరకి అయితే నేను బ్లౌజ్ కుట్టించలేదు. ఇది వరకు ఉన్న ఒక బ్లాక్ ఏంటంటే అది కొంచెం
ఇది సిల్క్ మెటీరియల్ కదా, సో కొంచెం అది ఇలా పికిలిపోయినట్టు అయింది. సో ఇంకా దీనికి బ్లౌజ్ ఏం కుట్టిద్దాం అని చూస్తుంటే నాకు ఇది కనిపించింది. దీనికి ఇది చాలా బాగా పేర్ అయిపోయింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను, బ్లాక్ అండ్ ఇది బ్లూ అనమాట, ఇలా బ్లూ. సో ఇదేంటంటే మనకి ముందు ఇలా ప్రిన్స్ కట్ లాగా వస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా కట్ వస్తుంది. సో ఇట్స్ లైక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టిస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇలా రౌండ్ నెక్ వస్తుంది. సో బ్యాక్ కూడా ఇలా రౌండ్ వస్తుంది, దీనికి ఉక్స్ ఏమీ ఉండవు. సో జస్ట్ ఇలా పైనుంచి వేసుకోవడమే. హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ వస్తుంది, మంచి వెల్వెటబుల్ సాఫ్ట్గా ఉంది. సో యూ కెన్ పేర్ విత్ దిస్, లైక్ ఇది ఎల్లో కలర్ శారీస్, ఎల్లో రెడ్ బాగుంటుంది, ఎల్లో రెడ్ వైట్ ఆ చీరల మీదకి అయితే బాగా పేర్ చేసేయచ్చు, సూపర్గా ఉంటుంది. సో ఇదొక బ్లౌజ్ తీసుకున్నాను. సమ్ 300 చేంజ్ ఎంత పడిందండి. ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి, బట్ నాకేంటంటే బ్లాక్ బ్లూ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే ఇవి 2 తీసుకున్నాను. సో చూసినా కదా చాలా బాగుంది బ్లౌజ్, అండ్ కాలు కూడా కొంచెం నెక్ మంచిగానే వస్తుంది. సో యూ క్యాన్ పేర్ ఇట్. సో చూసినా కదా, జస్ట్ చీర మీదకి బ్లౌజ్ వేసేసి ఇలా సింపుల్ బ్లాక్ మెటల్ జ్యువెలరీ వేసాను, అండ్ బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్. వీటికి మీరు స్టర్ట్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. బేసికల్గా ఏ బ్లాక్ కలర్ మెటల్ జ్యువెలరీ వేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ రియలీ లవ్ దిస్ పెండెంట్ అలాట్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి ఇలా పే చేసేసాను. సో ఇట్ రియలీ లుక్స్ సూపర్ కదా. ఇలాంటి లుక్స్ ఏంటంటే మనం చిన్న అకేషన్స్ లైక్ ఆఫీస్లో అలా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి చీరలు అనుకోండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఇలాంటి చీరలు కట్టుకొని వెళ్తే ఏంటి అంటే అసలు చీర కట్టుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. జనరల్గా పట్టు శారీస్ అవి ఏంటి అంటే కొంచెం అట్లా హెవీ అనిపిస్తాయి కదా, ఇది ఏంటంటే చూస్తున్నారు కదా పిక్చర్ లైట్ వెయిట్ ఉంది, అసలు ఫుల్ లైట్ వెయిట్ చీర. సో ఈ చీరలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా చాలా కలర్లు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బేసికలీ ఐ లవ్ ఇట్ దిస్ బ్లాక్ విత్ రెడ్. ఎవరైనా సరే బ్లాక్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, యూ లుక్ టెండర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్లో కూడా రిఫ్లెక్షన్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇలా బ్లాక్ తీసుకొని ఇలా పేర్ చేశాను. సో మీకు ఈ లుక్ ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా స్టే ట్యూన్ టు మై ఛానల్, ఇంకా డాండియా అవుట్ఫిట్స్ అవి కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా తీసుకున్న తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను. సో నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను చేయడానికి. అండ్ ఈవెన్ నవరాత్రికి కూడా 9 కలర్ అవుట్ఫిట్స్ అని ప్లానింగ్ ఇట్. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ అయితే చూసి లైక్ చేసి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బై.